యోబు 26. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసేతివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతి ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలువెలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. శూన్య మండలము పైని ఉత్తర దిక్కును ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైని భూమిని వేలాడ చేసెను. వాటి కింద మేఘములు చిరిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాప్తింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును. ఆయన వివేకము వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందం వచ్చును. ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగల వాడవడు.